హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విహా క్రియేషన్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. రోజు చాలా మంది వరమహాలక్ష్మి వ్రతాలు అయితే చేసుకుంటారు కదా. సో ఈ రోజు నేను కూడా పూజ చేసుకోవాలని అయితే అనుకున్నానండి. కలశం అయితే పెట్టుకోవడం లేదు. జస్ట్ నేనైతే మా ఇంట్లో ఫోటో అయితే ఉంది. ఆ ఫోటో పెట్టుకొని అయితే నేను పూజ చేసుకుంటున్నాను. అండ్ నేను ఒక 5 ప్రసాదాలైతే నైవేద్యాలైతే చేయాలని అనుకున్నాను. అందులో పరమాన్నం, సిర, దద్దోజనం, పులిహోర, శనగలు అయితే చేస్తున్నానండి. శనగలైతే నిన్న నైటే నానబెట్టేసుకున్నాను. అండ్ పరమాన్నం కూడా అయిపోయింది. అండ్ సిర కూడా అయిపోయిందండి. మా పాప అయితే నిద్ర లేచేసింది. తన కోసం నేను పాలైతే కాగబెడుతున్నాను. అండ్ మా ఆయన వచ్చేసి తనకు డ్యూటీ టైం అవుతుందండి. తనకి టీ పెట్టేస్తున్నాను. ఇంకా పులిహోర అండ్ దద్దోజనం అయితే ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ నేను పూజనైతే చేసేసుకున్నానండి. అంటే నార్మల్‌గా డైలీ చేసుకునే పూజ అయితే చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపకి స్నానం చేపిచ్చి తనని రెడీ చేసి నేను కూడా మళ్ళీ స్నానం చేసేసి రెడీ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి. అండ్ మా వారొచ్చేసి తోరణాలైతే పూ గుమ్మాలకైతే బంతి పూలైతే కట్టేశారు. మార్నింగ్ ఎప్పుడో 4కి లేసానండి నేను. ఇంకా పనైతే అవ్వలేదు. నైవేద్యాలు ఇంకా 2 ప్రిపేర్ చేసేవి ఉన్నవి. అవి కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా పాప ఆకలని ఏడుస్తుంది. తన కోసం ఇంకేమన్నా ప్రిపేర్ చేయాలి. మా పాప లెవ్వకముందే అన్ని పనులు చేసేసుకుందామనైతే నేను అనుకున్నాను. కానీ కుదరలేదండి. ఇలా అయితే ఇప్పుడు టీ పెట్టేసి పాపకైతే చేయాలనుకుంటున్నాను. టీ పెట్టేస్తున్నానండి. మా వాడికి ఒక్కరికే నేను టీ పెట్టేస్తున్నాను. ఇలా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకైతే పండగలంటూ ఏమి ఉండవండి. దేనికి కూడా లీవ్ ఇవ్వరు. అంటే గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఇవ్వరనుకోండి. కానీ మెయిన్ పండగలకైతే గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళకైతే హాలిడేస్ అయితే ఉంటాయి. కానీ ప్రైవేట్ వాళ్ళకైతే అస్సలు ఉండవండి. మా ఆయన ఎప్పుడు కూడా డ్యూటీ. ఈరోజు లీవ్ పెట్టుకోమనన్నా కూడా తను కుదరదు అని చెప్పేసి అన్నారు. సో అందుకే తను వెళ్ళేలోపు పూజ కంప్లీట్ కావాలనైతే నేను అనుకున్నాను. కానీ కుదరలేదండి. ఇలా లేట్ అయిపోతుంది. హ్మ్. ఈరోజు పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి అంతా శుభం జరగాలనైతే నేను కోరుకుంటున్నాను. అందరి పూజ సక్సెస్‌ఫుల్‌గా అందరూ పూజ కంప్లీట్ చేసుకోవాలనైతే నేను అనుకుంటున్నానండి. ఇంకా నేను ఫస్ట్ టైమ్ కాబట్టి నాకు ఎలా చేసుకోవాలనేది తెలీదు. మా సిస్టర్ అయితే గత 2 ఇయర్స్ నుంచి తను చేసుకుంటుంది. తను కలశం పెట్టుకొని అమ్మవారిని రెడీ చేసుకొనైతే చేసుకుంటుంది. కానీ నేనైతే అలా చేసుకోవట్లేదండి. ఎందుకంటే పాప ఉంది కాబట్టి పాప సపోర్ట్ చేయదు. సో నేను చిన్నగా ఫోటో పెట్టుకొనైతే చేసుకుంటున్నాను. ఏమేమి అవసరం ఉన్నాయి అని చెప్పేసి, వాయినం ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి మా అక్కయ్యని అడిగి నిన్న ఈవినింగ్ అలా బయటికెళ్ళేసి అన్నీ అయితే తీసుకొచ్చుకున్నానండి నేను. పూజ అయితే స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి నేనైతే పీఠం పెట్టుకున్నానండి. నాకు ఈ సిల్వర్ కలర్ పీటలు ఉంటాయి కదండీ! వాటి కోసం అయితే నేను చాలా వెతికాను నిన్న. కానీ నాకు అవి దొరకలేదండి. అవి అంతకుముందు మన గల్లీలోకి అమ్మడానికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడైతే రావట్లేదు. నేను లాస్ట్ ఇయర్ వినాయక విగ్రహం పెట్టుకున్నప్పుడు కూడా చాలా సెర్చ్ చేశాను. కానీ అప్పుడు కూడా దొరకలేదండి. మన కరీంనగర్‌లో అవి ఎక్కడైనా అవైలబుల్ ఉంటే నాకు మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇలా మన ఇంట్లో ఉన్న నార్మల్ పీటకైతే నేను కొంచెం వాటర్ చల్లేసుకొని దానికైతే నేను పసుపుతోని కుంకుమతోని ముగ్గైతే వేసుకొని ఒక విస్తారాకులో కొన్ని బియ్యం అయితే తీసుకొచ్చుకొని ఫోటో అయితే పెట్టుకున్నానండి. అలా ఫోటోకి ఒక దండ కూడా వేసేసుకున్నాను. అండ్ దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. అక్కడ దీపాలు పెడితే మన సింపుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే బంతి పూలతో ఇలా డెకరేట్ అయితే చేసుకున్నానండి. అయినా నేను ఇది ఫస్ట్ టైం అండి పూజ చేసుకోవడం. నేను ఇంకా బాగా చేసుకోవాలని అయితే అనుకున్నాను. కానీ హడావిడిగా నేను తొందరగా ఒక 1 డే బిఫోరే అరే నేను చేసుకోవాలి వ్రతం ఒక 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కదా అలా అయిపోతుంది అని చెప్పేసి చేశానండి. అందుకే ఇంత సింపుల్గా అయిపోయింది నాకు పూజ. కానీ నాకు పూజ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకో తెలీదు మన ఇంట్లో మనం డైలీ దీపం పెట్టుకుంటేనే మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది అనుకున్న పూజ అనుకున్న విధంగా జరిగినందుకు నాకైతే చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపించిందండి. మా వారు కూడా ముందు రోజు అడిగేసరికి సరేలే నువ్వు ఎప్పటినుంచో చేసుకుంటావు అనుకుంటున్నావు కదా సరే చేసుకో అని చెప్పేసి తను కూడా నాకు సపోర్ట్ చేశారండి. ఇటు అమ్మ రాకుండా ఉంది, అటు అక్కయ్య రాకుండా ఉన్నారు. సో నేను ఒక్కదాన్నే పాపను పట్టుకొని అన్ని నైవేద్యాలు చేసుకొని నేనైతే స్టార్ట్ చేసుకున్నాను పూజ. అదేవిధంగా ఇలా మనకు వరలక్ష్మి వ్రతం బుక్ అయితే ఒకటి దొరుకుతుందండి మార్కెట్లో. నేను అది కూడా తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకొని అలా
మంత్రాలు అవి చదువుకుంటూ బుక్ చదువుకుంటూ నేనైతే వ్రతం చేసేసుకున్నానండి. ఈ బుక్లో అంటే మనం రెగ్యులర్గా చదివే వాళ్ళకైతే తొందరగా చదివేసుకోవచ్చండి. కాకపోతే నాకైతే కొంచెం తడబడుతుంది. అందుకే స్లోగా మెల్లగా చదువుతూ నేనైతే పూజ అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ పూజ అయిపోయిన తర్వాత నేను ఒక 20 మందికి పసుపు బొట్టు ఇవ్వాలి, ఫస్ట్ టైం చేసుకున్నాను కదా అని చెప్పేసి అయితే నేను ఆలోచించుకున్నానండి. నేను పిలిచాను, ఒక 20 మెంబర్స్ని పిలిచాను. కానీ అందులో ఒక 4 మెంబర్స్ ఏమో రాలేదండి. మిగతా వాళ్ళకి టైం లేకపోవడం వల్ల వాళ్ళైతే రాలేకపోయారు. కానీ మిగతా 16 మెంబర్స్కి అయితే నేనైతే వాయనం అయితే ఇచ్చేసానండి. పసుపు బొట్టు తీసుకోవడానికి వచ్చేసారు వాళ్ళైతే. వచ్చిన వాళ్ళకి కాళ్ళకు పసుపు పెట్టయితే నేను వాయనం అయితే ఇచ్చేసాను. అందులో ఈ 16 మెంబర్స్లో 5 మెంబర్స్ చిన్నపిల్లలే ఉన్నారండి. అందులో నా పాప ఒకరు. నా పాపకు వాయనం ఇస్తుంటే తనకి పసుపు రాస్తుంటే తను చాలా అంటే చాలా, అమ్మ ఇది పసుపు కాదు మైదాకు అని చెప్పేసి అంటుంది. తనకి ఇంతకుముందు నేను మైదాకు పెట్టాను కాళ్ళకి. సో తను అందుకే మైదాకు పెడుతుంది అని చెప్పేసి తను హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ చిన్నపిల్లలకి వాయనం ఇవ్వాలి, పసుబొట్టు ఇవ్వాలని అయితే చాలామంది అనుకుంటారండి. కానీ నాకైతే అనుకోకుండా ఒక 5 మెంబర్స్ చిన్నపిల్లలే వచ్చారు పసుబొట్టు తీసుకోవడానికి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మా అక్కే చాలా అడిగిందండి, చిన్నదానికి వాయినం ఇస్తానే పంపించు అని. కానీ అప్పుడు తను చాలా చిన్న పాప, నాకేమో వీలు పడదు వెళ్ళడానికి. సో తనని తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకే నేనైతే తనను పంపించలేకపోయాను. అదేవిధంగా ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాను కదా, అమ్మవారికి ప్రసాదాలు కూడా సమర్పించాను. అండ్ అమ్మవారికి వాయనం అయితే పెట్టేశానండి. ఈ వాయనంలో చీర, గాజులు, అరటిపండు, సోంపు ప్యాకెట్, పువ్వులు, శనగలు అయితే అమ్మవారికి అయితే నేను అది ఏంటండి వాయనం లాగా అయితే పెట్టేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే తీసుకుంటున్నానండి. గంట సౌండ్ వినగానే మా పాప వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తను డైలీ నేను పూజ చేసుకునేటప్పుడు తను స్నానం చేయదండి, కానీ అలాగే వచ్చి పూజలో కూర్చుంటుంది. కానీ ఈరోజు మాత్రం తనని పూజలో కూర్చోమంటే అస్సలు కూర్చోలేదు, అస్సలు వినకుండా అల్లరి చేసింది. పాపం మా పక్కన అక్కయ్య మాత్రం తనని పట్టుకుందండి. నా పూజ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అక్కయ్యనే చూసుకుంటుంది. చాలా చాలా థ్యాంక్స్ అక్కయ్య మీకైతే. ముందుకు జరుగు ఏంటిది మైదాకా, పసుపు కాదా నువ్వు చిన్న మహాలక్ష్మివా, మా ఇంటి మహాలక్ష్మివా? అవునా థ్యాంక్ యూ. ఇక్కడ చేయబెట్టు ఇటు పైపట్టు. ఇగో మార్నింగ్ పెడతా, నువ్వు పట్టుకో. చూసారా అండి మా పాప కాళ్ళకి పసుపు పెట్టేటప్పుడు ఎలా చేసిందో. అండ్ తనకి బొట్టు పెట్టి వాయనం ఇస్తుంటే మౌనికి కూడా ఇవ్వు అని చెప్పేసి అంటుంది. ఈ అక్కయ్యనండి, మా పక్క అక్కయ్య. తను పాపను చూసుకున్నది ఇప్పటి వరకు కూడా. అక్కయ్య కూడా వచ్చేసింది, తనకు కూడా నేను పసుపు బొట్టు ఇచ్చేసాను. తను అంటే మా పాపకు చాలా అంటే చాలా ఇష్టం అండి. డైలీ మార్నింగ్ లేవగానే వాళ్ళు లేవకపోయినా వాళ్ళ డోర్ వెళ్ళి కొట్టేస్తుంది, మౌనీలే అని. అక్కయ్య పేరు మౌనిక, కానీ మా పాప మాత్రం మౌని అని పిలుస్తుంది. ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళని కూడా రమ్మన్నానండి. కానీ మా అత్తయ్య రాలేదు, ఎందుకంటే తనకు కొంచెం ఫీవర్ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే మా తోటికోడలు కూడా పూజ చేసుకుంటుందండి. సో అందుకే వాళ్ళు కూడా రాలేకపోయారు. అండ్ వాయినం ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ దీవించమని అడిగితే మాత్రం చాలా మనస్ఫూర్తిగా దీవించారండి. అండ్ మళ్ళీ తర్వాత మా ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసారు. తను ఓనర్ ఆంటీ అండ్ వాళ్ళ కోడలైతే వచ్చేసారు. వాళ్ళకు కూడా పసుపు బొట్టు అయితే ఇచ్చేసాను. అండ్ వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నానండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. కొంతమంది అంటారండి ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి లేకపోతే లేదు అని. అమ్మవారికి అది ఏమీ లేదండి, ఆనవాయితీ లేకపోయినా కూడా
పూజ అయితే చేసుకోవచ్చండి. ఇలా అక్కయ్య వాళ్ళకి పసుబొట్టు ఇచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. కానీ అవైతే నా దగ్గర మిస్ అయిపోయాయి. అండ్ మా పక్కన అక్కయ్య వాళ్ళు కూడా వచ్చేసారండి. ఇటు సైడ్ ఉన్న అక్కయ్య సుమక్కయ్య, అటు సైడ్ వానక్కయ్య. అప్పుడప్పుడు వర్క్ ఉన్నప్పుడు నేనైతే మా పాపని అక్కయ్య వాళ్ళకి ఇచ్చేస్తానండి. ఈ అక్కయ్య వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు మా పాపని. ఇటు సైడ్ అక్కయ్యకి బాబు ఉన్నాడు, అటు సైడ్ అక్కయ్యకి వాళ్ళ పాప. వీళ్ళు చాలా బాగా ఆడిపిస్తారు. అండ్ అక్కయ్య వాళ్ళు కూడా మా పాప ఎంత అల్లరి చేసినా కూడా తననైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. ఈ బిల్డింగ్ మా పక్క బిల్డింగ్లో ఎవరైనా సరే అండి మా పాపను చాలా బాగా చూసుకుంటారు అందరూ. అందరికీ మా పాప అంటే చాలా ఇష్టము. ఇలా అందరికీ పసుపు బొట్టు ఇచ్చేసి అయితే నేను ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. నాకైతే నిజంగా అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను. అందరి ఆశీర్వాదం అయితే నేను తీసేసుకున్నానండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. మా పక్కన సుమక్కయ్య కూడా వ్రతం అంటే పూజ చేసుకొని తను కూడా వాయనం ఇస్తుంది. కానీ తన దగ్గరికి వెళ్దామన్నా కూడా నాకు ఒకరి తర్వాత ఒకరికి రావడం వల్ల నేను అక్కయ్య దగ్గర కూడా వెళ్ళలేకపోయాను. ఈవినింగ్ టైంలో అలా వెళ్ళాను అక్కయ్య దగ్గరికి. చూడండి, నేను చెప్పాను కదా చిన్నపిల్లలకి ఇచ్చానని చెప్పేసి. వీళ్ళే అండి ఇప్పటికి 3 మెంబర్స్ మా పాపతోని. ఈ అక్కయ్య మా పైన ఉంటారు, అనుష అక్కయ్య. ఈ అక్కయ్య కూడా చిన్న పాప ఉంది. కాకపోతే చిన్నపిల్లలు అంటే నడిచే ఏజ్ వాళ్ళకి మాత్రమే, అంటే 1 ఇయర్ తర్వాత నడుస్తారు కదండి, వాళ్ళకి మాత్రమే వాయినం ఇవ్వాలని అయితే అన్నారు. సో నేను ఈ అక్కయ్య వాళ్ళ పాపకైతే ఇవ్వలేదండి. తను 1 ఇయర్ అయిపోయింది, కాకపోతే ఇంకా 1 ఇయర్ కాలేదండి, సారీ. తనకు 6 మంత్స్ ఏమో, అందుకే నేనైతే తనకి వాయినం ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఫస్టే పూజ అయిపోయిన తర్వాతనే తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. కానీ తను లేడని చెప్పేసి తను లంచ్కి వచ్చినప్పుడు నేనైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఏంటి ఇదంతా అని చెప్పేసి తను అంటున్నాడు. ఎప్పుడో పెళ్ళిలో ఆశీర్వాదం తీసుకున్నానంటే మళ్ళీ ఇప్పుడు తీసుకున్నానండి. తను ఎందుకు ఈ సెంటిమెంట్ ఏంటి అని అంటారు, కాకపోతే తీసుకోవాలి కదా. మా ఆయన ఆశీర్వదించారని చెప్పేసి మా పాప కూడా మమ్మీ నేనేస్తానని చెప్పేసి వేసింది. నాకు అన్నిటికన్నా సంతోషమైన విషయం ఏంటంటే మా అత్తయ్య, మా నానమ్మ వాళ్ళ కూతురండి. తను ఎప్పుడు మా ఇంటికి రాలేదు. ఫస్ట్ టైం నేను పూజ చేసుకున్నాను రండి ఆంటీ అని చెప్పేసి అంటే తనైతే వచ్చి పసుపు బొట్టు అయితే తీసుకుందండి. మా అమ్మ వాళ్ళకైనా మా అక్కయ్య వాళ్ళకైనా అందరికీ హ్యాపీ అండి. మేము ఎవ్వరం రాకపోయినా మా అత్తయ్య వచ్చిందని అయితే మా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అత్తయ్యతో పాటే మా అమ్మ కూడా వచ్చింది. అమ్మ కూడా ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసారు. అమ్మ ఆ రోజైతే పసుబొట్టు తీసుకొని ఉండి ఎర్లీ మార్నింగ్ 5కి అలా వెళ్ళిపోయింది అమ్మ కూడా. మా పాప కూడా మా అత్తయ్య నన్ను ఆశీర్వదించింది అని చెప్పేసి తను అక్షంతలు తీసుకొని వచ్చి మా అత్తయ్య పైన వేసి ఆశీర్వదిస్తుంది. నిజంగా అండి మా నానమ్మ తను చనిపోయి 1 ఇయర్ అయిపోయిందండి. ఎందుకో నాకు ముందు రోజు మా నానమ్మ చాలా గుర్తొచ్చింది. ఎందుకంటే నేను వ్రతం చేసుకుంటున్నానని చెప్తే మా నానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అది తెచ్చుకో, ఇది తెచ్చుకో, అమ్మవారికి అది పెట్టు, ఇది పెట్టు అని చెప్పేసి అయితే చాలా మంచి విషయాలు చెప్తుంది మా నానమ్మ కూడా. నాకు ఎందుకో చాలా గుర్తొచ్చింది. నాకు అలా గుర్తు రావడం వల్లనే మా అత్తయ్యను మా నానమ్మనే పంపించిందేమో అని అనిపించిందండి. సేమ్ మా అత్తయ్య కూడా ఇదే డైలాగ్ అన్నారు, మీ నానమ్మనే పంపించిందేమోనే నన్ను నీ దగ్గరికి అని చెప్పేసి. ఇలా మా నర్మదక్క కూడా వచ్చేసింది, తను కూడా తీసుకుంది. వాళ్ళ పాపకు కూడా వాయనం ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ మా మమ్మీ అండి, మా అమ్మ కూడా పసుపు బొట్టు ఇచ్చేసాను. ఇంకా నేనైతే ఎవరిని పిలవలేదండి, ఎందుకంటే అందరూ పూజలు చేసుకుంటారు కదా ఊర్లో. అందరి ఇళ్ళల్లో దీపాలు అయితే పెట్టేసుకుంటారు కదా. సో ఎందుకు వస్తారు అంటే వాళ్ళు అంత దూరం నుంచి రావాలి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి నేనైతే ఎవరిని పిలవలేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. అప్పుడైతే మా వాళ్ళందరిని అయితే పిలవాలని అయితే నేను అనుకుంటున్నానండి. తిన పేరు వచ్చేసి సౌందర్య అండి. చూసారా వాళ్ళ పాప ఎంత మంచిగా పెట్టించుకుంటుందో బొట్టు. నేను ఏ ఫంక్షన్ చేసినా వీళ్ళైతే కంపల్సరీగా వస్తారండి. చూసారు కదండి మా వరలక్ష్మి వ్రతం వీడియో. మీరు కూడా ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.